ఓకే. హాయ్ అండి. నేను మీ ఆర్‌కేనే. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్స్. ఈ సెషన్‌లో మీకు నేను కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఆర్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నా అనొచ్చు. కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా అనొచ్చు. ఏంటి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఆహ్, కండిషన్‌లు బట్టి బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్ ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఆహ్, ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే వేరే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. అలా మనకి కండిషన్‌ని బేస్ చేసుకొని స్పెసిఫిక్ కోడ్ అనేది మన ప్రోగ్రామ్‌లో ఎగ్జిక్యూట్ అవుతా ఉంటే అలాంటి స్టేట్మెంట్స్‌నే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే మనకి చాలా ఉన్నాయి. ఆహ్, అప్లికేషన్‌ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి చాలా యూజ్ అవుతాయన్నమాట. అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ లేకుండా అసలు మనం ఏ అప్లికేషన్‌ని ఇంప్లిమెంట్ చేయలేము. అంత ఇంపార్టెంట్ అనమాట. కానీ అవి ఫండమెంటల్స్ అనమాట. ఏవేవి ఉంటాయి అంటే మనకి ఆహ్, ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. తర్వాత ఇఫ్ ఎల్స్ ఉంటుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ ఉంటుంది. తర్వాత స్విచ్ కేస్ ఉంటుంది. తర్వాత ఫర్ లూప్ ఉంటది. వైల్ లూప్ ఉంటుంది. డూ వైల్ లూప్ ఉంటుంది. ఇలా బ్రేక్ స్టేట్మెంట్ ఉంటుంది. కంటిన్యూ ఇలా మనకి డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ వైస్‌గా మనం చూసుకుందాం. సో, మీకు అర్థమైపోతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఉందనుకోండి. ఎందుకు? ఇఫ్ స్టేట్మెంట్ ఎందుకంటే హ్మ్. ఇఫ్‌లో మనం కండిషన్ వాడతాం. ఆ కండిషన్ అనేది బూలియన్ ఇస్తా. అంటే ట్రూని గాని, ఫాల్స్‌ని గాని. అది ట్రూ ఇస్తేనే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఫాల్స్ ఇస్తే ఎగ్జిక్యూట్ ఏమి అవ్వదు. అంటే స్పెసిఫైడ్ కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వుద్ది అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ ప్యాకేజ్‌లో ఇఫ్ డెమో అన్నా అనుకోండి. మెయిన్ మెథడ్‌ని డిఫైన్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఈక్వల్స్ 10 అన్నా అనుకోండి. ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే ఏమని ప్రింట్ చేయాలి? ఓకే, ద నెంబర్ ఈజ్ పాజిటివ్. ద నెంబర్ ఈజ్ పాజిటివ్. సో చెప్పండి, పాజిటివ్ కదా ఇప్పుడు నెంబరు 10 కదా, 10 అంటే పాజిటివే కదా. సో అందుకనే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నెంబర్ గ్రేటర్ దెన్ 0 అనేది ఎంత ఇస్తుంది? ఇది ట్రూ ఇస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ యూ వాట్? ట్రూ. అంటే 10 ఈజ్ గ్రేటర్ దెన్ 0 కండిషన్ ట్రూవా ఫాల్సా? ట్రూ ఇచ్చింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -10 అన్నాను అనుకోండి. -10 అంటే -10 ఈజ్ గ్రేటర్ దెన్ 0 కండిషన్ ఫాల్సా ట్రూవా? ఫాల్స్ కాబట్టి అసలు ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది? ఇది ట్రూ అయినప్పుడే కండిషన్. ఇప్పుడు ఫాల్స్ అయింది కాబట్టి నథింగ్ ఇస్ దేర్ టు ఎగ్జిక్యూట్. ఈవెన్ రన్ చేసినా మనకేం కనిపించదు అవుట్‌పుట్. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది? కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. అదే నేను చెప్తున్నా. ఓకే. అలా గాకుండా ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ కావాలి. ట్రూ గాకపోతే అంటే ఫాల్స్ అయితే వేరేది ఎగ్జిక్యూట్ కావాలి అనుకో, అప్పుడేం చేయాలి? ఇంకో బ్లాక్ రాసుకోవాలి. దాన్ని ఏమంటామంటే ఎల్స్ బ్లాక్ అంటాం. సో, ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? ద నంబర్ ఈజ్ నెగెటివ్ అలా రాసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి ఇక్కడ. ఇప్పుడు 10 ఉంది. 10 గ్రేటర్ దెన్ 0 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఒకవేళ -10 అనుకో, ఓకే, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఇది ట్రూ అవ్వట్లే ఇది 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 ఎగ్జిక్యూట్ కావట్లేదు కాబట్టి ఇంకొక ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఇది లేదంటే అది. అట్లా అన్నమాట. ఇప్పుడు నంబర్ ఈజ్ నెగెటివ్ అని వచ్చింది. ఎందుకంటే నంబర్ వాల్యూ -10 కాబట్టి. అంటే ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినట్టు? ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినట్టు. అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్స్ వన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఇఫ్ బ్లాక్ అనేది కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కండిషన్ ట్రూ కాకపోతే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అదే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ చెప్తుంది మనకి. హ్మ్. అలా కాకుండా 1 లేదా 2 కండిషన్‌లకైతే ఇఫ్ ఎల్స్ వరకు సరిపోద్ది. మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలనుకోండి, అప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటే సింగిల్ ఇఫ్ బ్లాక్ ఉంటది. సింగిల్ ఎల్స్ బ్లాక్ ఉంటది. మధ్యలో మల్టిపుల్ ఎల్స్ ఇఫ్ బ్లాక్స్ ఉంటాయి. మధ్యలో మనకి మల్టిపుల్ ఎల్స్ ఇఫ్ బ్లాక్స్ ఉంటాయన్నమాట. సో, ఏదైనా మనం జనరల్‌గా చెక్ చేసుకోవచ్చు. వి క్యాన్ ఆహ్, మల్టిపుల్ ఎల్స్ ఇఫ్ బ్లాక్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ చేద్దాము దాని గురించి కూడా. సో, మీకు క్లారిటీ వస్తది. మల్టిపుల్ అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ బ్లాక్స్ గురించి కూడా ఒక క్లారిటీ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలాగే ఉంచండి. ఓకే. కంట్రోల్ షిఫ్ట్ దీన్ని కమెంట్స్‌లో పెట్టాను. కమెంట్స్‌లో అంటే లెస్ దెన్ స్టార్ ఇప్పుడు ఆహ్,
ఇక్కడ సింగిల్ లైన్ కమెంట్ అనుకో 2 ఫార్వర్డ్ స్లాష్. ఇప్పుడు సింగిల్ లైన్ కమెంట్ ఇది. ఇప్పుడు మల్టిపుల్ లైన్ కమెంట్స్ అనుకో ఇలా స్టార్ పెట్టి ఇలా క్లోజ్ చేయాలి. ఇక్కడ ఇది మల్టిపుల్ లైన్స్ కమెంట్స్ అనమాట. ఓకే, మల్టిపుల్ లైన్ కమెంట్. ఇట్లా సింగిల్ లైన్ కామెంట్, మల్టిపుల్ లైన్ కామెంట్ని వీ క్యాన్ డిఫైన్ ఇట్. ఓకే, సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి యాజ్ పర్ దాట్. సో నేనేం చెప్తున్నా అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ బ్లాక్స్ గురించి, అంటే ఎప్పుడైనా సరే మీకు రిక్వైర్మెంట్లో మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయాలి అంటే దెన్ వీ షుడ్ గో ఫర్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లెటర్కి వెళ్ళొచ్చు. దీన్ని ప్రాక్టికల్గా చేసి చూపించడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ డే వాల్యూని 3 తీసుకున్నాను అనుకోండి. సారీ, డే వాల్యూ కాకుండా లేదంటే మార్క్స్ తీసుకుందాం నాన్న. మార్క్స్ అని 75 తీసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 అన్నా అనుకున్నాం. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఓకే గ్రేడ్ ఏ అని అంట. ఓకే, మార్క్స్ 90 గ్రేటర్ దాన్. ఇంకొక కండిషన్ ఏంటి, ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 75 అన్నా అనుకోండి. వాడి యొక్క గ్రేడ్ ఏంటి అంటే బి గ్రేడ్ ఇస్తాను. సో ఇప్పుడు యాజ్ పర్ మై ఇన్పుట్ వాడి గ్రేడ్ ఏమొస్తుంది, బి గ్రేడ్ వస్తుంది. ఎందుకంటే వాడి మార్క్స్ కూడా 75 కాబట్టి. ఇంకొక ఇలా మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేసుకోవాలంటే మల్టిపుల్ ఎల్సి బ్లాక్స్ని రాయొచ్చు. మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50 అన్నాను అనుకోండి. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ గ్రేడ్ సి అంటాను. ఓకే, తర్వాత ఇంకా తక్కువ వచ్చినాయి అనుకోండి, ఏ గ్రేడ్ ఇంకే కండిషన్ లేకపోయింది, అన్ని కండిషన్లు ఫెయిల్ అయినాయి, నువ్వు ఇచ్చిన అన్ని కండిషన్లు ఫెయిల్ అయినాయి, అప్పుడు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ బ్లాక్లో నేను ఏమి ఇస్తాను అంటే వాడు ఫెయిల్ అని చెప్తాను. గ్రేడ్ ఎఫ్ అంటాను, ఎఫ్ ఫర్ ఫెయిల్ అన్నట్టు. ఇది మన రిక్వైర్మెంట్. సో ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, గ్రేడ్ బి వచ్చింది. ఎందుకు, 75 కాబట్టి. మార్క్స్ 75 అంటే ఈ ఎల్సి బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది సీక్వెన్షియల్గా 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా మార్క్స్ 50 అన్నా అనుకోండి, 55 అన్నా అనుకోండి. 55 అన్నానంటే ఈఎల్సి బ్లాక్ అంటే గ్రేడ్ సి రావాలి. ఇఫ్ ఐ ట్రై టు లైన్ సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్క్స్ 35 అన్నా అనుకోండి, అప్పుడు అన్ని కండిషన్లు ఫెయిల్ అయినాయి కాబట్టి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి గ్రేడ్ ఫెయిల్ వస్తుంది. when I try to like what run this grade F వచ్చింది అంతే. అంటే ఏంటి, ద కండిషన్స్ అనేవి 1 by 1 చెక్ చేసుకుంటా వస్తుంది అనమాట. ఎప్పుడైతే ట్రూ కండిషన్ ఫైండ్ చేస్తుందో అప్పుడు ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతా అన్ని కూడా స్కిప్ అయిపోతాయి. సో ద సేమ్ స్టైల్లో స్విచ్ కేస్ను కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, స్విచ్ కేస్ ఏంటి ఎలా అంటే నేను ఒకసారి చూపిస్తాను చూడండి. స్విచ్ కేస్ స్విచ్ డెమో ఆర్ స్విచ్ కేస్ డెమో ఇలాగే ఉంటుంది. అది కూడా స్విచ్ కేస్ డెమో కూడా మనకి అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ లాగే ఉంటుంది. కానీ ఇక్కడ దీంట్లో ఏంటంటే మీరు ఇచ్చిన కండిషన్స్ అనేవి బులియన్ బేస్డ్, అంటే ఈ కండిషన్ అనేది రిటర్న్ చేసేది బులియన్ వాల్యూ అయ్యే ఉండాలి. కానీ స్విచ్ కేస్లో మనం కంపేర్ చేసే వాల్యూస్ అనేవి ఇంటీజర్ అయి ఉండొచ్చు, స్ట్రింగ్ అయి ఉండొచ్చు, అలా డిఫరెంట్గా ఉండొచ్చు అనమాట. ఓకే, సో అంటే ఎందుకు వాడతాం స్విచ్ స్టేట్మెంట్ అంటే ఈక్వాలిటీ కంపారిజన్స్ విత్ మల్టిపుల్ వాల్యూస్, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈక్వాలిటీ కంపారిజన్ అంటే మీనింగ్ ఏంటంటే కీ పాయింట్స్, స్విచ్ స్టేట్మెంట్ అనేది దాన్ని ఎందుకు వాడతాం అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని, మనకి మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, దాంట్లో నుంచి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకునేటట్లు. అంటే బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్. పర్టికులర్గా మనం ఎక్కడ వాడతామంటే ఇఫ్ యూ నీడ్ టు చెక్ మల్టిపుల్ పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఎ సింగిల్ వేరియబుల్స్ అలాంటన్నప్పుడు ప్రిమిటివ్ టైప్స్ ఇంట్ కానీ, ఇది యాక్సెప్ట్ క్యార్ కానీ, బైట్ కానీ, షార్ట్ కానీ, స్ట్రింగ్ కానీ, వీటన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది కేస్ కీవర్డ్ అనేది. ఓకేనా, సో బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకంటే ప్రివెంట్స్ ఫాల్ త్రూ టు సబ్సిక్వెంట్ కేస్. బ్రేక్ అని ఇవ్వకపోతే ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ టు లైక్ వాట్ ఎగ్జిక్యూట్ రిమైనింగ్ కేసెస్ ఆల్సో. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో సరే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో జస్ట్ డిఫైన్ ద మెయిన్ మెథడ్. ఇక్కడ డైరెక్ట్గా ఇన్పుట్ ఇవ్వకుండా స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. స్కానర్ క్లాస్ ఎందుకంటే ఇన్పుట్ అనేది మనం కీబోర్డ్ నుంచి ఇవ్వటం కోసం. స్కానర్ క్లాస్ అనేది యూటిల్ ప్యాకేజ్లో ఉంది కాబట్టి దాన్ని తీసుకోవచ్చు ఇక్కడ నుంచి, అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి అని చెప్తున్నాను.
సో నేను ఎంటర్ చేయాలి అనుకుంటున్నాను. ఏం ఎంటర్ చేయాలి? ఎంటర్ ఏ డే. ఓకే, ఎంటర్ ఏ డే నంబర్. ఏంటి 1 to 7 ఎంటర్ చేయమని అడుగుతున్నాను. వాడికి అర్థం కావాలి కాబట్టి క్లియర్గా రాస్తున్నాను ఎస్ఓపి స్టేట్మెంట్ని. ఓకే, అడిగాను. సో మీరు ఎంటర్ చేసిన దాన్నే రీడ్ చేసుకోవడానికి ఏ ఎలా వాడతారంటే స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్లో మనకి నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఉంది. దీని నెక్స్ట్ ఇంట్ మెథడ్ రిటర్న్ టైప్ ఏంటంటే ఇంటీజర్. సో దీన్ని ఆ రిటర్న్ టైప్ని మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం. ఇంట్ డే అంటే మీరు ఎంటర్ చేసిన డే నెంబర్ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఈ ఎంటర్ చేసిన ఇన్పుట్ దాంతో నేను స్విచ్ కేసుని రాద్దాం అనుకుంటున్నాను. ఎలా? స్విచ్ ఆఫ్ డే. స్విచ్ ఆఫ్ డే అయిపోయింది. ఇప్పుడు డిఫరెంట్ కేసులు. కేసు ఒకటైతే నువ్వు కనుక ఒకటి ఎంటర్ చేస్తే ఏమి కావాలి? ఏమైతే ఒకటి అంటే మండే. తర్వాత బ్రేక్ రాసేయండి. ఇంకోటి ఏంటి? కేసు 2 మీరు ఎంటర్ చేసింది 2 అయితే నెంబర్ వాల్యూ ఇది ట్యూస్డే. ఓకేనా? తర్వాత బ్రేక్ చేయండి. తర్వాత మళ్ళీ కేసు 3 ఎంటర్ చేస్తే సిస్టమ్ డాట్ వెన్స్డే. తర్వాత బ్రేక్ చేయండి. తర్వాత కేసు 4 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ థర్స్డే స్పెల్లింగ్స్ థర్స్డే. ఓకే, తర్వాత బ్రేక్ చేయండి. తర్వాత కేస్ 5 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఫ్రైడే. తర్వాత బ్రేక్. కేస్ 6 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ సాటర్డే. తర్వాత బ్రేక్. ఇవన్నీ కేసులు కాకుండా 1 నుంచి 7 కాకుండా ఇంకా వేరే నెంబర్ ఇచ్చిండు అనుకోండి, అప్పుడు అరే 7 అంటే కూడా 7 సండే. ఓకే, 7 సండే కదా. ఓకే, 7 కూడా రాయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ సండే. బ్రేక్ చేయండి. ఇంకా 7 ఇలా ఇన్పుట్ కంటే 1 నుంచి 7 కాకుండా ఇంకా వేరే ఇన్పుట్ ఇచ్చారనుకోండి, అప్పుడు డిఫాల్ట్ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. డిఫాల్ట్ కేసు అనేది ఎగ్జిక్యూట్ అయితే ఇన్వాలిడ్ డే అని రాస్తాను. ఇన్వాలిడ్ డే ఏదైనా ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్ బిట్వీన్ 1 to 7. ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్ బిట్వీన్ 1 and 7. అలా మీకు ఒక ఎండ్ యూజర్కి ప్రాంప్ట్ ఇన్పుట్ ఇస్తాను. ప్రాంప్ట్ రెస్పాన్స్ ఇచ్చేసిన తర్వాత కూడా బ్రేక్ ఎంటర్ చేస్తాను. ఓకే, అదనమాట. సో ఫైనల్గా ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత బ్రేక్ స్కానర్ని క్లోజ్ చేస్తాను. ఇది రికమెండెడ్. సో ఓకే, సో ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే చూడండి, ఇక్కడ కన్సోల్లో మనకు అడుగుతుంది ఎంటర్ ఏ డే నెంబర్ 1 to 7. ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఇచ్చాను అనుకోండి, ట్యూస్డే వచ్చింది. ఓకే, సో మళ్ళీ రన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎంటర్ చేశాను, మండే వచ్చింది. ఓకే, మళ్ళీ రన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 7 అని ఎంటర్ చేశాను, అంటే సండే వచ్చింది. ఇప్పుడు అంటే ప్రతి నెంబర్కి ఆ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 అనే కేసులో ఏమీ లేదు కాబట్టి, ఏ కేసులో ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు కాబట్టి డిఫాల్ట్ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏంటి? డిఫాల్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవుతే ఇన్వాలిడ్ డే ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్ బిట్వీన్ 1 and 7 అని చెప్తుంది. అంటే మీకు ఏం అర్థమవుతుంది? మనం ఈ ప్రోగ్రామ్ నుంచి మనం ఏం అర్థం చేసుకున్నాం అంటే, యూజర్ అనేవాడు డే నెంబర్ని ఎంటర్ చేస్తున్నాడు. ఓకే, సో ద వాల్యూ ఆఫ్ దాన్ని మనం డే అనే వేరియబుల్లో స్టోర్ చేసుకొని దాన్ని మనం కేస్ వాల్యూతో మ్యాచ్ చేస్తున్నాం, అంటే చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, బ్రేక్ ఎందుకు? ఎప్పుడైతే మ్యాచ్ అయిన దాంతో ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ కేసు, బ్రేక్ లేకపోతే ఏమవుద్దంటే ఫర్దర్ కేసులు కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్ళిపోతుంది అనమాట. ఏ కేసు కూడా మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేయడం కోసం. సో ఇది స్విచ్ కేస్ ఏంటంటే ఫాస్టర్ దెన్ మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. అంటే ఇఫ్ లేటర్తో పోలిస్తే ఇది ఎఫిషియన్సీ వైజ్గా స్విచ్ కేస్ అనేది ఫార్ బెటర్ అనమాట. సింగిల్ వేరియబుల్ మల్టిపుల్ వేల్యూషన్. రీడబిలిటీ ప్రకారంగా కూడా ఈ స్విచ్ కేస్ ఈజీ టు రీడ్ అండ్ మేనేజ్ వెన్ దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్. సో ఇదంతా స్విచ్ కేస్ గురించి. సో ఓకే, దాని తర్వాత మనం లూప్స్ కూడా ఉంటాయి. లూప్స్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెయిన్గా ఎన్ని లూప్స్ ఉన్నాయంటే ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది. ఓకేనా? ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ దెన్ డూ వైల్ లూప్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లూప్స్ ఎందుకు? వై లూప్స్? ఇప్పుడు వై లూప్స్ ఇన్ జావా, నాట్ ఓన్లీ ఇన్ జావా, ఇన్ ఎనీ ప్రోగ్రామ్. ఎందుకు లూప్స్ అంటే, ఎందుకు రిపీటెడ్గా ఒక టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సేమ్ కోడ్ని
రిపీటెడ్గా సేమ్ కోడ్ని రాయకుండా అదే కోడ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దెన్ వీ షుడ్ గో లూప్స్ని వాడుకోవటం బెటర్. దానివల్ల కోడ్ కన్జంప్షన్ అంటే కోడ్ డూప్లికేషన్ ఆఫ్ ద కోడ్ అనేది తగ్గుతుంది, మెమరీ కన్జంప్షన్ అనేది కూడా తగ్గుతుంది, పెర్ఫార్మెన్స్ పెరుగుద్ది. అంతే ఏంటి, ఏదైనా ఒక కోడ్ని మల్టిపుల్ టైమ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే డిపెండింగ్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్స్. ఓకే, సో అప్పుడు మనం లూప్స్కి వెళ్ళవచ్చు. అంటే నేనేం చెప్పలేదు, క్లియర్గా ఏంటంటే సేమ్ కోడ్ని రిపీటెడ్గా రాయకుండా మనం లూప్స్లో ఉంచి అదే కోడ్ని మల్టిపుల్ టైమ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దానికి ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు ఇవన్నీ వాడవచ్చు. ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ డెమో అన్నా అనుకోండి. ఫర్ డెమో ప్రతిదానికి సింటాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ లూప్ సింటాక్స్ ఏంటంటే ఫర్ ఆఫ్ ఇనీషియలైజేషన్, కండిషన్ని చెక్ చేస్తాము, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇది తర్వాత స్టేట్మెంట్స్, ఏదైతే స్టేట్మెంట్ ఇది మీకు ఫర్ లూప్ యొక్క సింటాక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ మెథడ్ని డిఫైన్ చేశాను అనుకోండి. ఓకే, వెల్కమ్ టు జావా విత్ ఆర్కే. ఓకే, వెల్కమ్ టు జావా విత్ ఆర్కే. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే జావా విత్ ఆర్కే అనేది ఒకటేసారి ప్రింట్ అయింది. ఇప్పుడు నా గోల్ ఏంటంటే ఇంకొక 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను, నేను సింపుల్గా మళ్ళీ టైప్ చేయకుండా కాపీ చేసి పేస్ట్ చేస్తాను, సేవ్ చేసి రన్ చేస్తాను. ఇప్పుడు రిపీటెడ్ కోడ్ అనేది మళ్ళీ రిపీట్ అయిందా, సేమ్ కోడ్ని మళ్ళీ రిపీట్ చేశాను కదా. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఒక 1000 టైమ్స్ ప్రింట్ అవ్వాలనుకోండి, ఎన్నిసార్లు కాపీ పేస్ట్ చేస్తారు. దానివల్ల డూప్లికేషన్, సేమ్ కోడ్ని మనం రీయూజ్ చేసుకోకుండా సేమ్ కోడ్ని మీరు రీడిఫైన్ చేస్తున్నారు. దానివల్ల డూప్లికేషన్ పెరుగుతుంది, పెర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది, మెమరీ కన్జంప్షన్ అనేది కూడా పెరుగుతుంది. సో అందుకని ఏంటంటే ఈ ఒకటే స్టేట్మెంట్ని మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రింట్ చేసుకోండి, అన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసుకోండి. బట్ కానీ మీరు దీన్ని లూప్లో ఉంచండి. ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏం చెప్పా, ఫర్ ఆఫ్, ఇక్కడ కౌంటర్ వేరియబుల్ i = 1, i <= 5 టైమ్స్ నేను ప్రింట్ చేయాలి, i++. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీంట్లో పెట్టేస్తాను, క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఎస్ఓపి స్టేట్మెంట్ ఒకటేసారి ఉంది, కానీ రన్ చేస్తే 5 సార్లు ప్రింట్ అవుతుంది, 5 సార్లు డిస్ప్లే అవుతుంది. ఎందుకు, i వాల్యూ 1, 1 <= 5, కండిషన్ ట్రూ అంటే ఇది ప్రింట్ అయిపోద్ది. దాని తర్వాత i++ అంటే i వాల్యూ 2తో ఇంక్రిమెంట్, అంటే 1తో ఇంక్రిమెంట్ అయితే i వాల్యూ 2 అవుతుంది. అప్పుడు 2 <= 5, మళ్ళీ కండిషన్ ట్రూ, మళ్ళీ ప్రింట్ అవుతుంది, మళ్ళీ 3 అవుతుంది, మళ్ళీ 4 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది. 6 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఓకే, మీరు కావాలంటే డీబగ్ కూడా చేయొచ్చు, ఇదే ప్రోగ్రామ్ని డీబగ్ కూడా చేయొచ్చు. నేను డీబగ్ ఎలా చేయాలి, సేమ్ ప్రోగ్రామ్ తీసుకొని డీబగ్ ఎలా చేయాలి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, అంటే మీకు ఇంతకు ముందు దానికి ఇప్పుడు ఫర్ లూప్లో పెట్టిన దానికి డిఫరెన్స్ అర్థమైంది కదా, అలా అన్నమాట. సో ఇదే ప్రోగ్రామ్ని వైల్ లూప్లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెల్కమ్ టు జావా విత్ స్ట్రింగ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఐని ప్రింట్ చేశాను అనుకోండి. ఐలో ఎంత ఉంది, 1 2 3 4 5, 1 to 5 వాల్యూస్ డిస్ప్లే అయింది. ఇప్పుడు నాకు అన్ని నెంబర్స్ కాకుండా ఓన్లీ ఈవెన్ నెంబర్సే కావాలనుకోండి, ఇక్కడ మీరు కండిషన్ రాసుకోవచ్చు బై యూజింగ్ ఇఫ్ i% 2 = 0, వాటినే డిస్ప్లే చేయాలి అనుకున్నాను అనుకోండి, పెట్టుకొని రాసేసుకోండి, ఏముంది. ఇప్పుడు నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్సే ప్రింట్ అవుతాయి. ఈవెన్ నెంబర్స్ ఏంటి, 2 4 అంతే. ఓకేనా, ఇలా ఫర్ లూప్ని మనం డిఫైన్ చేస్తాం. ఇదే ప్రోగ్రామ్ని వైల్ లూప్లో చేయాలి అంటే వైల్ డెమో సేమ్, మనం పెద్ద సింటాక్స్ డిఫరెన్స్, నేను ఫైనల్గా డిఫరెన్స్ కూడా చెప్తాను ఎప్పుడు దేన్ని వాడాలో. ఇంట్ నెంబర్ = 1 అన్నాను, వైల్ ఇది కండిషన్ ఇది. ఓకే, నెంబర్ <<5, 1 <= 5, system.out.println of i, ఆర్ఎల్స్ నెంబర్ కదా. ఓకే, తర్వాత నెంబర్ని ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి నెంబర్ ++, సేవ్ దిస్. ఇప్పుడు ఒకసారి రన్ చేశాను అనుకోండి, నాకు 1 to 5 వచ్చేసింది కదా. ఓకే, సేమ్ అనమాట, బట్ సింటాక్స్ డిఫరెన్స్. ఎప్పుడు ఫర్ లూప్ వాడాలి, ఎప్పుడు వైల్ లూప్ వాడాలి అంటే ఇక్కడ నెంబర్ వాల్యూని ఇంక్రిమెంట్ ఇనిషియలైజ్ చేసినాము, తర్వాత వైల్ లూప్లో కండిషన్ చెక్ చేస్తున్నాం. కండిషన్ చెక్ చేసినప్పుడు కండిషన్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ <<5 కాకుండా <<5 పెట్టే అనుకోండి,
నెంబర్లోనేమో 1 ఉంది. 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫెయిల్ కదా, అప్పుడు ఏమి ఎగ్జిక్యూట్ కాదు. వైల్ లూప్లోకి వెళ్ళాలి అంటే కంట్రోల్ అది కండిషన్ ట్రూ అవ్వితేనే వెళ్తుంది లోనికి. ఓకే, అవ్వకపోతే వెళ్ళదు. అయ్యింది, వెళ్ళిన తర్వాత ప్రతి ఇటరేషన్కి ఒక్కొక్క నెంబరు ప్లస్ అంటే 1తో ఇంక్రిమెంట్ అయినట్టు. నెంబర్ ప్లస్ అంటే నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ప్లస్ 1 అనమాట. అంటే 1తో ఇంక్రిమెంట్ అయినట్టు. సో అలా ఎప్పుడైతే నెంబర్ 6 అయిందో కండిషన్ ఫెయిల్ అయింది, బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో మరి ఫర్ లూప్లో కూడా చేసాం కదా, వైల్ లూప్లో కూడా చేసాం కదా, నాకు ఫర్ లూప్తో పోలిస్తే వైల్ లూప్ కాస్త కాంప్లెక్స్గా ఉందనుకుంటారు. జనరల్గా ఫర్ లూప్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10-20 సార్లు ఎగ్జిక్యూట్ చేయాలి కండిషన్ అంటే ఫర్ లూప్కి వెళ్ళండి. కానీ నాకు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలో తెలియదు, ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో తెలియదు అన్నప్పుడు వైల్ లూప్కి వెళ్ళండి. ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ టు ఇటరేట్ యువర్ లూప్, బెటర్ యూ కెన్ యూజ్ వైల్ లూప్. నాకు తెలుసు ముందే నేను నా లూప్ను 10 సార్లే ఇటరేట్ చేయాలి అనుకున్నాను, అప్పుడు ఫర్ లూప్ వాడండి. ఓకే, సో అది రికమెండేషన్ అనమాట ఇన్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. వైల్ లూప్లో కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, అట్లీస్ట్ ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ కావాలి, కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా నాకు సంబంధం లేకుండా ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ కావాలి అంటే డూ వైల్ లూప్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి ఇదే స్టేట్మెంట్ని నేను కమెంట్ చేసేసాను. సేవ్ దిస్. డూ వైల్ కదా, డూ వైల్ డూ వైల్ రైట్. ఓకే, డూ వైల్ చూస్తే మనం సో ఇక్కడ సిస్టమ్ డాట్ డూ వైల్లో కండిషన్ పెట్టుకుంటాం. వైల్లో ఏం కండిషన్ పెడదాం, నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అసలు ఆ నెంబర్లో 1 ఉంది, 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫెయిల్ కదా. అయినా సరే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ నెంబర్ని ప్రింట్ చేస్తాను. ఓకే, ఆ ప్రింట్ చేసిన తర్వాత నెంబర్ని ఇంక్రిమెంట్ చేస్తాను. యాక్చువల్గా ఇది కండిషన్ అనేది కండిషన్ ఫెయిల్ అయినా కానీ ఒక్కసారి అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, చూడండి 1 వచ్చింది మనకి. ఒకటే ఎందుకు వచ్చింది మనకి, ఎందుకు 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ కాదు, బికాజ్ ఒక్కసారి అయితే కండిషన్ చెక్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ డూ అండ్ దెన్ చెక్ ద కండిషన్. కానీ వైల్లో ఫస్ట్ చెక్ ద కండిషన్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు కండిషన్ మార్చాము, ఇప్పుడు చూడండి 1 నుంచి 5 వరకు ఎగ్జిక్యూట్ అయింది. అదే కండిషన్ ఫెయిల్ చేసామనుకోండి, ఫెయిల్ చేయడం అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఫెయిల్, బట్ అయినా కానీ అట్లీస్ట్ ఒకసారి అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. రెండోసారి ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అంటే ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటుంది. లూప్ బాడీ ఎగ్జిక్యూట్స్ ఫస్ట్, దెన్ ద కండిషన్ ఈజ్ చెక్డ్. కానీ వైల్ లూప్లో ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది లూప్ బాడీ. సో ఆ డిఫరెన్స్ అనేది మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇది ఫర్ లూప్కి, వైల్ లూప్కి, డూ వైల్ లూప్కి ఉన్న డిఫరెన్స్. దీని తర్వాత మనకి ఫర్ ఈచ్ లూప్ అనేది ఒకటి వచ్చింది. ఫర్ ఈచ్ లూప్ అనేది ఎలా ఉంటుందంటే జనరల్గా ట్రావెర్స్ చేయటం కోసం ఏదైనా అరే వేరియబుల్ని కానీ కలెక్షన్ వేరియబుల్ని కానీ వాటిని ట్రావెర్స్ చేయటం కోసం ఫర్ ఈచ్ని వాడతాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. నాకు ఇంటీజర్ అరే వేరియబుల్ ఉంది అనుకోండి. సో జనరల్గా దీన్ని నేను ఫర్ లూప్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే జర లిటిల్ కాంప్లెక్స్. ఇలా రాయాలి, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, తర్వాత ఐ లెస్ దెన్ 1 2 3 4 5 అంటే 5 సార్లు ఎగ్జిక్యూట్ కావాలి. ఎందుకు 0 పెట్టాను, అరేస్లో వాల్యూస్ని స్టోర్ చేసేటప్పుడు ఇండెక్స్తో స్టార్ట్ అవుతుంది. అరే యొక్క ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 పెట్టుకున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఐ అంటాను. ఎక్స్ ఆఫ్ ఐ అనా, ఎక్స్ ఆఫ్ ఐ. సేవ్ దిస్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి హ్యాపీగా వస్తుంది 10 to 50. కానీ ఇంత ఫర్ లూప్ని మనం రాయాల్సిన అవసరం లేదు, ఇది ఫర్ లూప్తో. ఓకే, అదే నార్మల్గా ఎస్ఓపి అంటే ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 0, తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1, ఇలా కూడా మనం ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ ఇది లాంగ్ ప్రాసెస్. ఓకే, ఇది కూడా రికమెండెడ్ కాదు, ఇది రికమెండెడ్ కాదు, ఫర్ లూప్ కూడా రికమెండెడ్ కాదు. ఫర్ ఈచ్ లూప్ అనేది జావా 1.5 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు.
అదేంటంటే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్, ఇట్ ఈస్ వర్కింగ్ బేస్డ్ ఆన్ ద కంటెంట్. ఇప్పుడు ఫర్ ఈచ్ లూప్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ డేటా టైప్ని మెన్షన్ చేయాలి, తర్వాత టెంపరరీ వేరియబుల్ని మెన్షన్ చేయాలి, తర్వాత కాలన్ ఇచ్చి యాక్చువల్ వేరియబుల్ నేమ్ని మెన్షన్ చేయాలి, తర్వాత ఓపెన్ ఇచ్చి మీకు ఆ యాక్చువల్ వేరియబుల్ నుంచి టెంపరరీ వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది కాబట్టి మీరు ఆ టెంపరరీ వేరియబుల్ని యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు డేటాని. సో ఇలా అనమాట. సో ఇక్కడ చూడండి, యాక్చువల్ వేరియబుల్ నేమ్ ఎక్స్, ఓకే, డేటా టైప్ నేమ్ అనేది ఇంట్. అప్పుడు ఫస్ట్ ఏమని ఇవ్వాలి, డేటా టైప్ నేమ్ ఇంట్ అని ఇచ్చాము, ఓకే, యాక్చువల్ టెంపరరీ వేరియబుల్ నేమ్ వై అని ఇస్తాను, నేనేమి ఇవ్వచ్చు, యాక్చువల్ వేరియబుల్ నేమ్ ఎక్స్. అంటే ఇప్పుడు డేటా అంతా కూడా ఏ వేరియబుల్లోకి వచ్చేసినాయి, వైలోకి వచ్చేసినాయి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ వై అన్నాను అనుకోండి, హ్యాపీగా మీకు అదే ప్రింట్ అవుతుంది. చూసారా ఎంత సింపుల్ ఫర్ ఈచ్ లూప్. ఓకే, మనకి అరే వేరియబుల్ని ట్రావెర్స్ చేయడం కోసం కానీ, కలెక్షన్ వేరియబుల్ నుంచి ట్రావెర్స్ చేయడం కోసం కానీ ఫర్ ఈచ్ లూప్ వాడతాం అనమాట. ఇది సింటాక్స్. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ అప్రోచెస్. ఇది ఫర్ ఈచ్ లూప్ అనమాట. ఓకేనా, ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అని కూడా అంటారు. అది ఎందుకు వాడతారంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇటరేట్ ఎయిదర్ త్రూ అరేస్ ఆర్ కలెక్షన్ వేరియబుల్స్. ఓకేనా, సో అంతే అన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ కండిషనల్ స్టేట్మెంట్స్. మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరికీ వీడియో షేర్ చేయండి. నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రైట్, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.